వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నందిగం సురేష్ పిటిషన్ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. 2020లో కేసు నమోదైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారని సురేష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కేసు విచారణ ఎందుకు చేపట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా, విచారించి ఉండాల్సింది కదా అని వ్యాఖ్యానించింది. అప్పుడు విచారించి ఉంటే నిర్దోషిత్వం బయటపడేది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. గత 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ కేసులపై సమీక్షించలేదనేది ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. సురేష్ నేర చరిత్ర, మరియమ్మ హత్య కేసు వివరాలు కోర్టు ముందుంచారు. కేసుల వివరాలు చెప్పకుండా సురేష్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. గతంలో నమోదైన కేసుల వివరాల్ని చెప్పకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు కొంత సమయం ఇవ్వాలని సురేష్ తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లట్లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.